ఓకే మల్టిపుల్ ఓకే అగైన్ నో రీపేమెంట్. ఇది చాలా మంచి పాయింట్ కదా, నాకు బాగా నచ్చుతుంది. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వెనక్కి అలాగే, ఎందుకంటే వాళ్ళకి ఈక్విటీ ఇస్తే చాలు, అథారిటీ ఇస్తే చాలు. సో వాళ్ళకి డబ్బులు వెనక్కి అవసరం లేదు. నాకు కావాల్సింది వాల్యుయేషన్. వాల్యుయేషన్ అనేది ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్. మీరు కొంచెం డీప్ స్టడీ అది మీకు అర్థం కాదు అప్పుడే చిన్న అది తర్వాత చెప్పాలి. మీకు ఖాళీ ఉన్నప్పుడు చదివితే అప్పుడు. సో మీరు వాళ్ళకి వెనక్కి డబ్బులు పెట్టినంత వల్ల మీరు వాళ్ళకి వెనక్కి ఇంట్రెస్ట్ ఇవ్వడం, రీపే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్ ఉంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, నార్మల్ ఇట్స్ నేచర్ రూల్. నెక్స్ట్ ఓనర్షిప్ షేరింగ్. ఓనర్షిప్ షేర్ తీసుకున్నప్పుడు 51% కానీ షేర్ తీసుకున్నారా, మీ డెసిషన్స్ని అథారిటీ చేస్తారు. ఇక్కడ బిజినెస్ పెడతాను అంటే నో ఇక్కడ పెట్టద్దు, నువ్వు అక్కడ పెట్టు, నా ఇంటి దగ్గర పెట్టు, నాకు కావాల్సిన చోటు పెట్టు, నా ఫ్రెండ్ సైడ్ దగ్గర పెట్టు, ఏదో ఒకటి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. అది చిన్న మీకు ఫౌండర్కి అంత ఫేవరబుల్గా ఉండదు. దే స్టార్ట్ లిటిగేషన్స్. నెక్స్ట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు చెప్పాను కదా, ఇక్కడ పెడతానంటే కాదు అక్కడ పెట్టి, సార్ నేను ప్రోడక్ట్ని ఈ కలర్తో చేస్తాను కాదు కలర్ చేయించి, సార్ ఈ షేప్లో చేస్తాను అలా చేయి. ప్రతిగా ఆయన వాళ్ళు కొంతమంది దూరుతారు, అందరూ కాదు, కొంతమంది దూరి మిమ్మల్ని ఇచ్చేసే అవకాశం ఉన్నది. వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు. బట్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీ ఐడియాని వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే ఫౌండర్ స్టార్ట్అప్ అనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, వాడు ఒక మార్కెట్ రీసెర్చ్లో వెళ్తారు. వీళ్ళు అలా కాదు, మా ఎక్స్పర్టైజ్ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో చూసారా, నేను ఎన్ని చూసాను అని చెప్పేది వీళ్ళు సో మనకి ఏమనిపిస్తుంది, లేదురా వాళ్ళు చూసేది వేరు, మనం చూసేది వేరు. జనరేషన్లో చాలా తేడాలు వస్తాయి. సో దట్ గ్యాప్ యూ హ్యావ్ టు క్యాచ్. టైం అండ్ ఎఫర్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు టైం బాగా తింటాను, టైం కన్స్యూమింగ్, బుర్ర బాగా తింటారు. వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఐడియా చెప్పు, అయిపోవాలి కాదు రేపురా, నేను ఆలోచిస్తాను, నేను తిప్పుతూ ఉంటాను స్టార్టింగ్లో. అంటే మీ కన్సిస్టెన్సీ చూస్తారు. మనకి ఏమిటంటే సాధారణంగా మీ జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే మీకు టెక్నాలజీ ఏం చేసిందంటే వీ కాంట్ వెయిట్ ఫర్ ద బఫర్ టైమ్ ఆఫ్ ద నెట్. మనకి బఫర్ టైంలో కూడా నెట్లో చూడండి ఎలా తిరుగుతో దాంట్లో చికాకు వచ్చేస్తుంది. అది మీ తప్పు కాదు, టెక్నాలజీ మిమ్మల్ని అంతలా గ్రాప్ చేసేసి. మనం ఏదైనా చూడండి, మీరు బైక్ మీద ఎవరైనా ఇక్కడ RX 100 ఉన్నారా, ఎవరు లేరా? RX 100 ఎవరు లేదా? చూడండి RX 100 జూమ్ 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 వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళి ఏం చేస్తాడా అంటే వెళ్ళిపోయి అక్కడ టీ కొడి దగ్గర యాప్ వేసి సిగరెట్ కలుస్తాడు, ఛాయ్ తాగుతూ ఉంటాడు. It doesn't make purpose.